guys, welcome to my YouTube channel. ఇవాళ రోజు మా మమ్మీ చేసిన ఫుడ్ తిని తిని బోర్ కొట్టింది. సో మా డాడీని వంట చేయమని చెప్పాము. మా మమ్మీని అడుగుదాం ఫస్ట్. మా డాడీని వంట చేయమంటే రియాక్షన్ ఎలా ఉంటుందో. సో మా మమ్మీని అడుగుదాం. మా రోజు నువ్వే వంట చేస్తావు కదా, ఈరోజు డాడీతో చేపిద్దాము. సో డాడీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇవాళ మా డాడీని అడుగుతాము వంట చేయమని. మా డాడీ రియాక్షన్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. మా డాడీ టీవీ చూస్తున్నాడు, సో వెళ్ళి అడుగుదాం. డాడీ, రోజు మమ్మీ చేస్తుంది కదా వంట, ఈరోజు నువ్వు చేయొచ్చు కదా. నీకు మిల్ మేకర్ కర్రీ వచ్చు కదా, సో అది చేసి చూపి మాకు ఎలా చేస్తావు అని. ఓకే చలో వెళ్దాం. లెట్స్ గో. మా డాడీ వంట చేస్తా అన్నాడు. సో మా మమ్మీకి ఇవాళ హాలిడే. మా డాడీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు చూసేద్దాం. లెట్స్ గో ఇంటు ది కిచెన్. ముందుగా ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. డాడీ స్టైల్ ఆఫ్ కట్టింగ్ ఆనియన్స్. తెలంగాణ స్టైలిష్. అసలు ఏమేం కావాలి డాడీ కర్రీకి? ఉల్లిగడ్డలు, టమాటాలు, ఓకే, ఆలుగడ్డ, ఉప్పు, కారము, మామిడి మెంతి, గరం మసాలా, నీకు ఇంకేమేమి వచ్చు డాడీ? మిల్ మేకర్ కర్రీ అండ్ మిల్ మేకర్ కర్రీ, టమాటా కర్రీ, మసాలా కర్రీ, వంకాయ కర్రీ. ఓకే కాదు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. మీ ఇంట్లో కూడా మీ ఫాదర్స్ ఇలా వన్ హ్యాండ్ తో కట్ చేస్తారా? కట్ చేస్తే కమెంట్ చేయండి ఎలా కట్ చేస్తారో. ఎవరికి రాదు ఇలా. మా డాడీ ఇలా వన్ హ్యాండ్ తో కట్ చేస్తున్నాడు. మనకి ఎన్ని కావాలో కైనా వేసుకోవచ్చు. వెజిటేరియన్స్ కి మిల్ మేకరే నాన్ వెజ్ అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. మా డాడీ చేస్తే ఇంకా బాగుంటది. శుభ్రంగా కడుక్కోవాలి. కర్రీ ముందు పైన వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4 గ్లాసులు, చిన్న గ్లాసు 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఉడకాలి కొంచెము. టమాటాలు ఉడకబెట్ట కొంచెం ఉడకాలి. తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి. ఎంతసేపు కుక్ అవ్వాలి డాడీ? ఎంతసేపు కుక్ అవ్వాలి? 10 మినిట్స్. 10 మినిట్స్ కుక్ అయ్యాక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయాలి. వేసిన తర్వాత మిల్ మేకర్ వేసేయాలి. మిల్ మేకర్ తర్వాత మామిడి మెంతి వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటో చూస్తేద్దాం. బాయిల్ అవుతుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం అంత పసుపు వేసుకోవాలి. కొన్ని ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి.
ఇంత కారం వేసుకోవాలి. కావాల్సినంత స్పైసీగా చేస్తున్నాడు మా డాడీ. మా డాడీ స్టైల్ ఆఫ్ కుకింగ్ అన్నమాట. వాటర్ వేసి వెజిటేబుల్స్ అన్నీ వేసేసాడు. తర్వాత మిల్ మేకర్ వేయాలి. ఎలా చేస్తాడో చూద్దాం. ది చెఫ్ మిస్టర్ డాడీ. ఒక్కరోజు లంచ్ చేసి చెఫ్ వేసేసుకుంటు మా డాడీ. మా మమ్మీ కూడా యూజ్ చేయదు కానీ మా డాడీ మాత్రం పెట్టుకొని చేస్తున్నాడు. మా డాడీ వంట చేస్తుంటే మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. మా మమ్మీ మంచి చిల్ అవుతుంది. మమ్మీ రోజు డాడీనే వంట చేయమందామా? రోజు నువ్వు రెస్ట్ తీసుకుంటావా? స్మెల్ పొగలు మాత్రం ఘోరంగా వచ్చేస్తున్నాయి. స్మెల్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మిల్ మేకర్ కర్రీ ఆర్ సోయాబీన్ కర్రీ ఎలా ఉందో. సేమ్ మా డాడీ స్టైల్లో చేయండి, మీకు అర్థమవుతుంది టేస్ట్ ఎలా ఉందని. ఫ్రైన కర్రీలో మిల్ మేకర్ వేస్తున్నాను. తగినంత మామిడి మెంతి వేసుకోవాలి. కొత్తిమీర వేయాలి. అయిపోయింది డాడీ కర్రీ, అంతేనా? 5 minutes. 5 minutesలో అయిపోతుందా? 5 minutes. తర్వాత మంచిగా అంతా కలిపేసేయాలి. అయిపోయింది డాడీ. మిల్ మేకర్ కర్రీ రెడీ. కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా, సో టేస్ట్ చూసేసాను. బాగుందా? సూపర్ సూపర్ బాగుందా? కానీ ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి. మా డాడీ మా మమ్మీని పిలుస్తున్నాడు. ఎలా ఉంది? బాగుందా? నీ చెట్టు నేను చేస్తే బాగుందా? డాడీ డాడీ నువ్వు చేస్తే బాగాలేదా? ఎందుకు? అంతే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు. ఎందుకు అనవసరంగా వద్దు చూడద్దు ఇవి. పాప మా డాడీని వంట చేయమన్నందుకు ఇవన్నీ క్లీన్ కూడా చేస్తున్నాడు చెఫ్ డాడీ. మా డాడీ నీట్నెస్కి మారుపేరు అనమాట. చాలా నీట్గా ఉండాలంటాడు అన్నీ. ఇది ఫైనల్ లుక్ అన్నమాట. కర్రీ అయిపోయింది. డాడీ టేస్ట్ చాలా బాగుంది డాడీ. చేసింది ఎవరు? నాతో వచ్చేదెవరు? పప్పడాలు గొలిచేస్తున్నాను, నల్లీలు గొలిచినాను, చక్రాలు గొలిచినాను, అన్నం వండినాను. ఒక టేస్ట్ చేసి చూడు. ఓకే. సూపర్ సూపర్. ఇది కూడా పెట్టేసుకో. ఎలా ఉంది? బాగుందా? సూపర్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్. బాయ్.